40 to 45K అని చెప్పేసి జాబ్ రోల్ దగ్గరే శాలరీ ఎంత ఇస్తాము అనేది వాళ్ళు ఒక రేంజ్ అయితే పెడతారనమాట. వాళ్ళు ముందే కనుక్కుంటారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయకముందే ఇమీడియట్ జాయిన్ అవుతాను లేదా 3 months నోటీస్ పీరియడ్ ఉంది అన్నప్పుడు మీకు డౌట్ రావచ్చు దేనికి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. సో ఇదైతే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇలా చేసి చూడండి, అది మీ CVకి మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. నేనైతే మీకు ఇంకొక ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభావరం యూకే వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో HR వాళ్ళు కాల్ చేస్తే ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు, యూకేలో నాకు జాబ్ ఎలా వచ్చింది అనే వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. దానికి నేనైతే నాకు యూస్ఫుల్ అయిన కొన్ని టిప్స్ అయితే మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సో వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, మీకైతే ఇది హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేను లాస్ట్ వీడియోలో రిక్రూటర్స్ కానీ HRs కానీ మనకు ఫస్ట్ టైం టెలిఫోనిక్ కాల్ అయితే చేస్తారని చెప్పాను కదా. ఆ కాల్ చేసినప్పుడు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అవన్నీ ఈ వీడియోలో అయితే చెప్తానని చెప్పాను. ఫస్ట్ టైం మనకు టెలిఫోనిక్ కాల్ అయితే వస్తుంది అనమాట. ఏదర్ HR నుంచి వస్తుంది లేకపోతే కన్సల్టెన్సీ టీమ్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు మనకు టెలిఫోనిక్ కాల్ చేసి ఫ్యూ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, నన్నేం క్వశ్చన్స్ అడిగారు అవన్నీ నేనైతే ఇప్పుడు మీకైతే చెప్తాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మీరు ఏ వీసా మీద ఉన్నారు అని అయితే అడుగుతారు అనమాట. ఎందుకంటే ఇక్కడ వీసా చాలా ఇంపార్టెంట్. సో నన్నైతే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నేనైతే వీసా స్టేటస్ వచ్చేసి స్కిల్ వర్కర్ డిపెండెంట్ వీసా అని చెప్పాను. సో నాకు వెంటనే వచ్చే క్వశ్చన్ వీసా ఎక్స్పైరీ ఎప్పుడు అని చెప్పేసి. మనకు ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ తెలుసుంటాయి. సో వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు అనమాట. సో మీరు నోట్ డౌన్ చేసి పెట్టుకోండి మీ వీసా స్టేటస్ డేట్ ఎప్పుడు ఎక్స్పైరీ అయిపోతుంది అని చెప్పేసి. వీసా ఎక్స్పైరీ డేట్ బట్టి కూడా మనకు జాబ్ కాల్స్ వచ్చే అవకాశాలు అనేది కూడా వేరీ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే, మన వీసా స్టేటస్ అనేది ఇంకో 6 monthsలో ఎక్స్పైరీ అయిపోతుంది అంటే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ కాల్స్ కానీ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ జాబ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వీసా స్టేటస్ కానీ బిఫోర్ 6 months ఉంటే, అదే నేను వీసా స్టేటస్ ఎక్స్పైరీ అనేది మోర్ దాన్ 6 months 8 months ఉంది 12 months ఉంది అని చెప్తే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి అయితే తీసుకెళ్తారు అనమాట. ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, ఎక్కువ రోజులు వీసా స్టేటస్ ఎక్స్పైరీ ఉంటే. సో వాళ్ళు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతారు అనమాట అక్కడ. సో మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకుంటున్నారా మీరు, వీసా స్టేటస్ అయితే డెఫినెట్ గా అడుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అనమాట. యూకేలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, లేకపోతే ఇండియాలో చేస్తుంటే ఇండియాలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అవన్నీ అడుగుతారు అనమాట. అండ్ మీరు దేని మీద వర్క్ చేశారని కూడా అడుగుతారు. యూకేలో కానీ ఇండియాలో కానీ ఎక్స్పీరియన్స్ అడిగారు అంటే దేని మీద ఎక్స్పీరియన్స్ ఉంది కూడా అడుగుతారు కదా. సో ఆ క్వశ్చన్ కూడా డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, మనం ఫస్ట్ టైము యూకే వచ్చిన తర్వాత జాబ్ సర్చ్ చేసుకునేటప్పుడు ఇండియా ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారా లేదా అనేది. ఖచ్చితంగా చేస్తారు. ఇండియాలో కానీ ఇంకెక్కడ చేసినా కానీ ఆ ఎక్స్పీరియన్స్ కూడా కన్సిడర్ చేస్తారు. నాకు యూకేలో అసలు ఎక్స్పీరియన్సే లేదనమాట, ఇండియాలో మాత్రమే ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేనైతే యూకే వచ్చాక నా జాబ్ సర్చ్ అయితే చేసుకున్నాను. సో మీలో ఎవరికైనా యూకేలో కానీ లేకపోతే ఇతర కంట్రీలో కానీ ఫస్ట్ టైం జాబ్ తెచ్చుకున్నప్పుడు మీకు ఇండియాలో ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేశారో లేదో కింద కామెంట్స్లో అయితే షేర్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎందుకు కంపెనీ చేంజ్ అవ్వాలనుకుంటున్నారు? ఇండియాలో ఉన్నా కానీ యూకేలో ఉన్నా కానీ ఈ క్వశ్చన్ అయితే కామన్ అనమాట. ఎందుకు చేంజ్ అవ్వాలి అనుకుంటున్నారు అనేది. సో అది మీ సిచ్యువేషన్ బట్టి మీరు ముందే ప్రిపేర్ అయ్యి మీరు ఎందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నారు అనేది క్లారిటీగా వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేయండి. దాంతోపాటుగా ఇంకా యూకేలో అయితే మీ లొకేషన్ ఎక్కడ అని అడుగుతారనమాట. మీరు ఎక్కడ ఉంటున్నారు యూకేలో, ఆర్ యూ కంఫర్టబుల్ ట్రావెలింగ్ అని ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటారు. మీరు ఉండే లొకేషన్ పోస్ట్ కోడ్ కూడా అడుగుతారు. అంటే వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట, మనం ఉండే దగ్గర నుంచి వాళ్ళ ఆఫీస్కి ఎంత దూరం అని చెప్పేసి. ఆల్మోస్ట్ అన్ని ఇలానే జరుగుతాయి. సో నాకు వచ్చిన ఇంటర్వ్యూ కాల్స్లో నా లొకేషన్ అడిగేవాళ్ళు అండ్ ఆల్సో పోస్ట్ కోడ్ అడిగేవాళ్ళు అనమాట. ఇది రిమోట్ జాబ్స్కి అయితే మ్యాక్సిమం అడగకపోవచ్చు, బట్ హైబ్రిడ్ వర్కింగ్ అయితే మ్యాక్సిమం చెక్ చేస్తారనమాట ఎంతసేపు పడుతుంది అని చెప్పేసి. దాంతోపాటుగా ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని అడుగుతారనమాట. సో నన్నైతే 90% కంపెనీస్ అయితే అడిగాయి, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, మీరు ఓన్గా డ్రైవ్ చేస్తారా లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తారా కంపెనీకి ట్రావెల్ చేసేటప్పుడు. ఒకవేళ లొకేషన్ అనేది దూరంగా ఉంటే
వాళ్ళు ముందే కనుక్కుంటారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయకముందే చాలా దూరం ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తే ఎన్ని ట్రైన్స్ మారాల్సి వస్తుంది, వీక్లీ ట్వైస్ రాగలవా, ఇవన్నీ మన దగ్గర నుంచి కన్ఫర్మేషన్ ఖచ్చితంగా తీసుకుంటారనమాట. నేను వస్తాను అంటేనే నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే షెడ్యూల్ చేస్తారు. మ్యాక్సిమం అలానే ఉంటుంది. నేను రాలేను అంటే ఎవరు చేయరు కదా, వాళ్ళ టైం కూడా వేస్ట్ కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా కనుక్కుంటారు. క్వశ్చన్స్ అడుగుతుంటే నేను చాలా షాక్ అయ్యేదాన్ని. అన్ని చూసుకుంటారు ముందే. సో అదైతే నాకు బాగా నచ్చింది. సో మీ ముందే ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి నోటీస్ పీరియడ్ గురించి అడుగుతారు. ఇది మన ఇండియాలో కూడా అడుగుతుంటారు కదా. ఒకవేళ ప్రెసెంట్ యూకేలో జాబ్ చేస్తుంటే నోటీస్ పీరియడ్ ఎన్ని మంత్స్ అని అయితే అడుగుతారు అనమాట. అదే జాబ్ చేయకపోతే ఇమీడియట్ గా జాయిన్ అవుతారా అని అయితే అడుగుతారు అనమాట. సో ఇప్పుడు నా విషయంలో ఎలా జరిగిందంటే, నేను జాబ్ సర్చ్ చేసే టైంకి వేరే కంపెనీలో ఎక్కడ వర్క్ చేయట్లేదు కాబట్టి సో నేనైతే ఇమీడియట్గా జాయిన్ అవుతాను అని అయితే చెప్పాను అనమాట. ఇమీడియట్ జాయిన్ అవుతాను లేదా 3 months నోటీస్ పీరియడ్ ఉంది అన్నప్పుడు మీకు డౌట్ రావచ్చు, దేనికి ప్రయారిటీ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి. మ్యాక్సిమం ఇమీడియట్ జాయినర్స్కే ప్రయారిటీ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అనమాట, శాలరీ ఎక్స్పెక్టేషన్స్. సో మనం జాబ్ పోర్టల్స్లో జాబ్ సర్చ్ చేసుకునేటప్పుడు జాబ్ రోల్తో పాటు ఇంకా చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ చెక్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. ముఖ్యంగా వచ్చేసి జాబ్ లెవెల్ అనమాట. అంటే అది ఎంట్రీ లెవెలా, జూనియర్ లెవెలా, లేకపోతే మిడ్ సీనియరా, సీనియర్ లెవెల్సా, ఇలా లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట. అది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే దాన్ని బట్టే శాలరీస్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. శాలరీస్ కూడా మెన్షన్ చేస్తారు కొన్ని కంపెనీస్ అయితే శాలరీస్ మెన్షన్ చేయరు అనమాట. ఎగ్జాక్ట్ శాలరీ చెప్పరు కానీ రేంజ్ అయితే మెన్షన్ చేస్తారు. 40 to 50K, 40 to 45K అని చెప్పేసి జాబ్ రోల్ దగ్గరే శాలరీ ఎంత ఇస్తాము అనేది వాళ్ళు ఒక రేంజ్ అయితే పెడతారనమాట. ఇన్ కేస్ వాళ్ళు కానీ అలా శాలరీ రేంజ్ కానీ మెన్షన్ చేయనప్పుడు మీకంటూ మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని ముందే మీరు డిసైడ్ అయ్యి ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరైతే వాళ్ళకి ఆన్సర్ అయితే చేయండి. సో మీరు చెప్పిన శాలరీ రేంజ్ వాళ్ళకి అది ఎక్కువ అనిపించినా లేదా తక్కువ అనిపించినా కానీ వాళ్ళు ముందుగానే అప్పుడే చెప్పేస్తారు, మేము ఇంత అనుకుంటున్నాము అని చెప్పేసి. ఎందుకంటే నాకు కూడా అలానే జరిగాయి అనమాట. అదంతా మన ఎక్స్పీరియన్స్ కంపెనీ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా ఎన్నో క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. సో నేనైతే అన్నీ తీసుకోవట్లేదు, ఏదైతే మెయిన్గా ఉంటాయో అవి తీసుకొని అయితే చెప్తున్నాను. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఇది వచ్చేసి, మీరు ఏదైనా సర్టిఫికేషన్స్ చేశారా ప్రీవియస్గా? సో ఈ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం అడుగుతారనమాట. సో మీరు ఇండియాలో చేసినా యూకే వచ్చాక చేసినా కానీ మీరు ఏదైనా చేసుంటే చెప్పండి, లేదంటే అట్లీస్ట్ చేయడానికి ట్రై చేయండి మీకు ఫ్రీ టైం దొరికినప్పుడు. ఇప్పుడు లాస్ట్లో టిప్స్ అనమాట. సో ఈ టిప్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో నాకు యూజ్ అయినవి అయితే మీకు కొన్ని అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి, ఎప్పుడైనా మనకి ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మనం ఇంకా దాన్ని అలా వదిలేయకుండా ఇంటర్వ్యూలో మనకు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అనేది నోట్ చేసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. నోట్ చేసుకున్న తర్వాత వాటికి ఆన్సర్స్ అంటే వాటికి సొల్యూషన్స్ కూడా మీరే వెతుక్కొని రాసి పెట్టుకోండి. సో దట్ నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీరు ఇవన్నీ రివైజ్ చేసుకుంటే మీకు ఆ టైంలో ఒకవేళ ఏదన్నా లాస్ట్ ఇంటర్వ్యూ నుంచి క్వశ్చన్స్ తగిలినా కానీ చాలా కాన్ఫిడెంట్గా క్లారిటీగా అయితే మీరు ఆన్సర్ చేయడానికి ఉంటుందన్నమాట. అది చాలా ప్లస్ పాయింట్. కన్ఫ్యూజ్ అవ్వకుండా తడబడకుండా చెప్పగలరు మీరు ఇలా చేస్తే. సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అయిందనమాట. నేను అన్ని ఇంటర్వ్యూస్లో చేసిన ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇదైతే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇలా చేసి చూడండి. ఇప్పుడు సెకండ్ అనమాట, ఏదైనా పోర్టల్స్లో జాబ్స్ అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మెయిన్ థింగ్ మనం చేయాల్సింది మన జాబ్ పోర్టల్స్ కానీ మన CV కానీ అప్డేట్ చేసి పెట్టుకోవాలి. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మనమైతే ఇందులో క్లియర్గా మెన్షన్ అయితే చేయండి. అలానే మనం జాబ్ సర్చ్ చేసేటప్పుడు పోర్టల్స్లో జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు అప్లై చేసేటప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి అంతా చదివి అది మీ CVకి మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. మ్యాచ్ అయితేనే కదా మీకు ఇంటర్వ్యూ కాల్స్ అయితే వస్తాయి. థర్డ్ టిప్ అనమాట, సర్టిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. యూకేలో అయితే మాత్రం నేను మీకు ఇంత ముందే చెప్పాను, హెచ్ఆర్స్ మనకు కాల్ చేస్తే ఏదైనా సర్టిఫికేషన్ చేశారా లేదా అని అయితే అడుగుతారనమాట. డెఫినెట్గా మీరు యూకే వచ్చిన తర్వాత కానీ ఇండియాలో ఉన్నా కానీ కొంచెం టైం అయితే కేటాయించండి సర్టిఫికేషన్స్ చేయడానికి. ఎగ్జాక్ట్గా వాళ్ళు సర్చ్ చేస్తున్న రోల్కి మనం కానీ అదే రోల్ మీద కానీ సర్టిఫికేషన్ చేసుంటే ప్రయారిటీ మనకే ఉంటుంది కదా. సో ఇది కూడా 1 ప్లస్ పాయింట్ అనమాట. అది నాకు బాగా అర్థమయ్యి నేను యూకే వచ్చాక
వచ్చాక డిసెంబర్లో అయితే నేను సర్టిఫికేషన్ చేసి నా సీవీని అయితే అప్డేట్ చేశాను అనమాట. సో నాకు అది కూడా ఒక బెనిఫిట్ అయితే యాడ్ అయిందనే చెప్తాను. సో 4th టిప్ అనమాట, ఏ పోర్టల్స్లోకి వెళ్ళినా చాలా జాబ్ రోల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఏది పడితే అది అప్లై చేయకుండా మీకు ఎగ్జాక్ట్గా మీరు ఏ రోల్ మీద అయితే సెర్చ్ చేస్తున్నారో అవి మాత్రమే అప్లై చేయండి. ఉన్నాయి కదా అన్ని, ఏదో ఒకటి ఏదొస్తే దాంట్లోకి వెళ్ళిపోదాంలే ఏముందిలే అని చెప్పేసి మీ సీవీని మొత్తం మార్చేసి కాపీ పేస్ట్ చేసి డిస్క్రిప్షన్ని, సో ఇవంతా చేయొద్దు. ఏదైతే మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, మీరైతే బాగా నేర్చుకున్నారో అది మాత్రమే అప్డేట్ చేసి దానికి తగిన రోల్స్ అయితే సెర్చ్ చేయండి. సో దట్ మీకు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినప్పుడు మీరు కాన్ఫిడెంట్గా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేస్తారు కదా. అలా చేసినప్పుడు మనకే ప్రయారిటీ ఉంటుంది కదా. 100 జాబ్స్ ఉన్నాయని చెప్పేసి మ్యాచ్ అవ్వనివి కూడా చేసేయడం కన్నా 10 జాబ్స్ ఉన్నా సరే మీకు మ్యాచ్ అయ్యేటివి అయితే చేసుకోండి. ఇదైతే డెఫినెట్గా యూజ్ అవుతుంది. 5th టిప్ వచ్చేసి ఫేక్ జాబ్స్ అనమాట. ఇప్పటికీ ఫేక్ జాబ్స్ నడుస్తూనే ఉన్నాయి. మనం జాబ్స్ అప్లై చేశాక మనకి ఎవరైనా ఫోన్ చేసి మీరు మాకు ఇంత పే చేయండి, మేము మీకు మంత్లీ దీనికన్నా ఎక్కువ పే చేస్తూ మీకు జాబ్ ఇస్తామంటే అస్సలు నమ్మద్దు. ఎవరైనా సరే ఐటీలో ప్రొఫెషనల్లో మన దగ్గర డబ్బులు తీసుకొని మనకు మంత్లీ శాలరీ ఇవ్వరనమాట. మన ఎక్స్పీరియన్స్ మన స్కిల్స్ చూసి వాళ్ళే మనకు మంత్లీ శాలరీ ఇస్తారు. ఎప్పుడు మనం డబ్బులు ఇస్తే మనకు జాబ్ వచ్చేస్తుంది కదా, తర్వాత దీనికంటే ఎక్కువ వస్తుంది కదా అని అనుకొని వెళ్ళొద్దు. వెళ్ళి బాధపడకండి. అట్లాంటి జాబ్స్ లో మాత్రము కొంచెం టైం పట్టినా సరే వెయిట్ చేయండి. ఫేక్ జాబ్స్ కి పడిపోకుండా మీ దగ్గర ఉన్న డబ్బులు ఇట్లా ఇచ్చి బాధపడడం కన్నా వెయిట్ చేస్తే ఏదో ఒక రోజు కష్టానికి ఫలితం అయితే వస్తుంది. సో ఇవి మెయిన్ అన్నమాట. ఇంకా దీంతో పాటుగా మీరు డైలీ జాబ్స్ అయితే అప్లై చేయండి అన్ని పోర్టల్స్లో కూడా. 1 డే చేసి ఇంకొక రోజు ఏముందిలే లాస్ట్ చేసిన వాడికి అసలు కాల్సే రాలేదు కదా అని అనుకొని చేయకుండా ఉండడం అయితే చేయొద్దు. సో డెఫినెట్గా మీకు కాల్స్ వచ్చినా రాకపోయినా మీరైతే ప్రతిరోజు జాబ్స్ అయితే అప్లై చేయండి. అండ్ దాంతో పాటుగా లింక్డ్ఇన్లో కూడా యాక్టివ్గా ఉండండి. నేనైతే మీకు ఇంకొక ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాను. నాకు ఒకటే ఇలా జరిగింది, లేకపోతే యూకేలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇలానే జరిగితే మీరు రిలేట్ అయ్యి ఉంటే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో మనకు ఫస్ట్ టైం రిక్రూటర్స్ టెలిఫోనిక్ కాల్ చేస్తారు కదా, సో మన గురించి ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటారు కదా, లేకపోతే ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ అయిపోతుంది కదా. సో అలా అయిపోయినప్పుడు వాళ్ళు ఎండింగ్లో చెప్తారనమాట. వాళ్ళు ఎలా మాట్లాడతారంటే మనకి ఇంకా జాబ్ వచ్చేసింది అన్నట్టుగానే మాట్లాడతారు అనమాట. ఇంకా మనకు ఒక తెలియని హ్యాపీనెస్, ఓకే ఇంకా నేను ఈ జాబ్ నాకు ఆల్మోస్ట్ వచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది తెలియకుండానే మనకు. వాళ్ళు అంత పాజిటివ్గా మాట్లాడతారనమాట వాళ్ళ సైడ్ నుంచి, మనల్ని డిస్కరేజ్ చేయకుండా. సో నేనైతే ఇది బాగా గమనించాను. ఒకసారి అయితే ఒక కంపెనీలో నేను ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యాను. అంటే హెచ్ఆర్ టెలిఫోనిక్ కాల్ చేశారు, నాకు ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాను. దాని తర్వాత నాకు ఇంటర్వ్యూ జరిగింది. మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయాక హెచ్ఆర్ మళ్ళీ కాల్ చేసింది అనమాట ఇంటర్వ్యూ ఎలా జరిగింది ఏంటి అని కనుక్కోవడానికి. సో నేనైతే బాగా జరిగిందనే చెప్పాను. సో ఆమె అయితే నాకు ఎట్లా చెప్పిందంటే మా కంపెనీలో ఇన్ని హాలిడేస్ ఉంటాయి, మా కంపెనీలో ఇవి పాలసీస్ ఉంటాయి, అండ్ మా కంపెనీ టీషర్ట్స్ మీకు ఇస్తాము, ఇంకా ఏవేవో చెప్పారనమాట. ఇంకా ఎలా అంటే ఇంకా జాబ్లో ఆల్రెడీ జాయిన్ అయ్యి ఫస్ట్ డే ఇండక్షన్కి వెళ్తే ఎలా అయితే చెప్తారో అలా చెప్పిందా అనమాట. నిజంగా నేనైతే షాక్ అయిపోయాను. ఇంకా నాకైతే జాబ్ వచ్చేసింది అన్న ఫీలింగ్ వచ్చేసింది. తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట. సో ఇలా ఉంటుందన్నమాట. మనని అలా పైకి తీసుకెళ్ళి ఇంకా జస్ట్ సింపుల్గా నో చెప్పేస్తారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఉండండి. వచ్చేసిందిలే అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయకుండా మిగతా కంపెనీస్ ఒకటి జరుగుతుండగా కూడా మనం వేరే కంపెనీస్కి యాక్టివ్గా అప్లై చేస్తూ ఉండాలి. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవ్వాలనే అనుకుంటున్నాను. నా ఎక్స్పీరియన్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. సో నేను ఇందులో ఏదన్నా మిస్ అయి ఉన్నా కానీ, లేకపోతే మీరు ఏదన్నా నాకు చెప్పాలి ఇంకా ఇన్ఫర్మేషన్ అనుకుంటే అందరికి ఉపయోగపడుతుంది. కింద కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. నాతో పాటుగా మిగతా వాళ్ళు కూడా చూస్తారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, keep smiling. Bye.